మన జీవితంలో మన భవిష్యత్తును పాడు చేసేది ఒకటే మన ఆలోచనలు. అందరు చెప్పండి, గట్టిగా చెప్పండి. మన థింకింగ్. అందరు చెప్పాలా? మన ఆలోచన ద్వారానే మన భవిష్యత్తు ఉంటుంది. నువ్వు నెగిటివ్గా ఆలోచించినావా, నీకు భవిష్యత్తు ఉండదు. నువ్వు పాజిటివ్గా ఆలోచించినావా, నువ్వు గమ్యానికి చేరుతావు. చప్పట్లు కొట్టండి. దైవికంగా ఆలోచించినావా, దేవుని యొక్క పూర్తి సహాయం నీకు ఉంటుంది. ఇహలోక పరంగా నువ్వు ఆలోచించినావా, సాతాను యొక్క సహాయం నీకుంటది. నీ భవిష్యత్తు అంతా కూడా ప్రతి క్షణం నువ్వు ఆలోచించే ఆలోచన మీదనే ఉంటది. గట్టిగా చప్పట్లు కొడదామా? బైబిల్ గ్రంథంలో ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం దాకా ఓడిపోయిన వారు యొక్క అనుభవం ఏంటిదంటే, వారి ఆలోచనలని దైవికంగా ఉంచుకోలేకపోయినారు. ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం దాకా వారి జీవితాలలో సక్సెస్ ని అనుభవించడానికి కారణం ఏంటిదంటే, వారి ఆలోచనలను జాగ్రత్తగా కాపాడుకున్నారు. గట్టిగా చప్పట్లు కొడదాం. యవ్వన బిడ్డలు షడ్రక్, మేషక్, అబేద్నెగో, డానియేల్ ఆ యొక్క బబులోను పట్టణంలో అడుగు పెట్టినారు. అడుగు పెట్టగానే నెబుకద్నెజర్ రాజు ఏం చేసినాడంటే, తాను తాగే అన్నపానీయాలు భోజనమునంతా కూడా దానియేలు దగ్గరికి పంపించగానే దానియేలు యొక్క ఆలోచన మీద అపవాది దెబ్బగొట్టాలనుకున్నాడు. గట్టిగా చప్పట్లు కొడదాం. దానియేలు యొక్క ఆలోచనని అపవాది దెబ్బగొట్టాలనుకున్నాడు. ఎందుకంటే మమ్మీ లేదు, డాడీ లేడు, పాస్టర్ లేడు, సహవాసం లేదు, ఏమీ లేదు వారికి. వారు తిన్నా చూసేవారు లేరు, తినకపోయినా చూసేవారు లేరు. తన ఆలోచన మీద దెబ్బ కొడుతుండే సమయంలో దానియేలు ఒక నిర్ణయానికి వచ్చినాడు. ఏంటిదంటే, ఈ రాజు పంపించిన ఈ అన్నపానీయాలైనా భోజనమైనా మేము తిని దేవుణ్ణి మేము దుఃఖపరచము. గట్టిగా చప్పట్లు కొట్టాడు. గట్టిగా చప్పట్లు కొట్టాలి. ఈ నెబుకద్నెజర్ సాతానికి సాదృశ్యం. హల్లెలూయా. ఈ నెబుకద్నెజర్ తన యొక్క కార్యకలాపాలనంతా దేవుని బిడ్డలైన యవ్వనస్తులైన దానియేలు దగ్గరికి పంపించగానే దానియేలు ఒక నిర్ణయం తీసుకున్నాడు. తన తలంపులు మారిపోతున్నాయి. ఏ విధంగా మారిపోతున్నాయి అంటే, తింటే ఎవరు లేరు కదా, తినొచ్చు కదా అని సాతాన్ అంటుంది. దేవుడు అంటున్నాడు, నానా నువ్వు తింటున్నావా, నేను నిన్ను చూస్తున్నాను. చప్పట్లు కొట్టండి అంతా. చివరికి రెండు ఆలోచనలతో, రెండు స్ట్రగుల్స్ మధ్యలో దానియేలు తీసుకున్న నిర్ణయం ఏంటిదంటే, నెబుకద్నెజర్ పంపించిన అన్నపానీయాలు తిని పరిశుద్ధాత్మ దేవుణ్ణి నేను దుఃఖపరచొద్దు, హల్లెలూయా అని రిజెక్ట్ చేసినాడు. అప్పుడు దానియేలుపై దేవుని యొక్క బలమైన కృప దిగటం ప్రారంభమైంది. గట్టిగా చప్పట్లు కొడదాం. మంచి పరాక్రమశాలి న్యాయాధిపతి ఉన్నాడు. ఎవరంటే శాంసన్. శాంసన్ ని దేవుడు బహుబలమైన ఆత్మచేత అభిషేకించినాడు. దావీదు మీద ఏ కృపనైతే ఉన్నదో శాంసన్ పై కూడా అదే కృప ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. ఒక వ్యక్తిని దేవుడు ఎన్నుకున్నాడంటే టైం పాస్ కోసం ఎన్నుకోడు. తనలో అన్ని క్వాలిటీస్ అన్ని కూడా చూసి ఎన్నుకుంటాడు. హల్లెలూయా. ప్రతి నిత్యము టెంప్టేషన్స్ వస్తున్నాయి, తప్పించుకుంటున్నాడు. టెంప్టేషన్స్ వస్తున్నాయి, తప్పించుకుంటున్నాడు. కానొక దినమున దెలాయిలా వచ్చేసింది. హల్లెలూయా. యవనస్తురాలు వచ్చేసేసి శాంసన్తో మాట్లాడుతుంటే, ఆ పరాక్రమశాలి, ఆ న్యాయాధిపతి, ఫిలిస్తీయుల దండును సర్వనాశనం చేసిన వాడు ఈ దెలీలియా యొక్క టెంప్టేషన్ ని జయించలేకపోయినాడు. హల్లెలూయా. చివరికి ఆ యవనస్తురాలైన దెలాయిలాకి బానిస అయిపోయినాడు. చివరికి మంటతో లేచిన ఆ సంసోను పతనమైపోయినాడు. చప్పట్లు కొట్టాలా? ప్రియ యవ్వన బిడ్డలారా, సంసోను దేవుని దృష్టిలో ఎలాంటి వాడో, దానియేలు దేవుని దృష్టిలో ఎలాంటి వాడో, మనం కూడా అలాంటి వారమే. చప్పట్లు కొడదాం.
దానియేలుని దేవుడు ఏ పీక్ లెవెల్స్ తీసుకొని వెళ్ళినాడో నిన్ను కూడా అదే లెవెల్స్ తీసుకొని వెళ్తాడు. చప్పట్లు కొట్టండి. దావీదుని ఏ విధంగా పీక్ లెవెల్స్ కు తీసుకొని వెళ్ళినాడో నిన్ను కూడా అదే లెవెల్స్ లో తీసుకొని వెళ్తాడు. ఆమేన్. కానీ వారు ఎందుకు ఆ పీక్ లెవెల్స్ లోకి వెళ్ళిపోయినారంటే వారి తలంపులను కాపాడుకున్నారు. చప్పట్లు కొట్టండి అంత గట్టిగా. వారు శోధించబడ్డప్పుడు ఆ శోధనను జయించినారు. అపవాది వచ్చి వారిని టెంప్ట్ చేసినప్పుడు ఆ టెంప్టేషన్స్ నుంచి వారు జయించినారు. హల్లెలూయా. అది ఒకటే ఒక కాజ్, వాళ్ళకి టర్నింగ్ పాయింట్. గట్టిగా చప్పట్లు కొడదాం. హల్లెలూయా. ఇంకొక యవనస్తుడున్నాడు, ఆయన పేరు యోసేపు. అందరు చెప్పండి గట్టిగా. 13 సంవత్సరాలు అప్పుడు అడుగు పెట్టినాడు. ఎక్కడ అడుగు పెట్టినాడు? ఐగుప్తులో. హల్లెలూయా. బానిస పని చేస్తా ఉన్నాడు. చేస్తూ ఉంటే సంసోను దగ్గరికి ఏ విధంగా డెలైలా వచ్చిందో పోతీఫర్ భార్య వచ్చేసింది. ఎవరి దగ్గరికి? యోసేపు దగ్గరికి. పోతీఫర్ భార్య వచ్చి యోసేపుతో అంటుంది, యోసేపు నాతో పాపము చేయవా అని ప్రేరేపిస్తూ ఉన్నది. యవ్వన వయసున్నాడు, తండ్రి లేడు, తల్లి లేదు, అన్నదమ్ములు లేరు, ఒక పాస్టర్ లేడు, ఒక సంఘం లేదు, చేతిలో ఒక బైబిల్ లేదు, యేసుక్రీస్తు ప్రభు గురించి అసలు ఏం తెలియదు, టోటల్ ఎంప్టీగా ఉన్నాడు. వా. కానీ ఆ శోధన వచ్చినప్పుడు ఆ యోసేపు ఏమంటున్నాడంటే, పరలోకం నుంచి 2 కండ్లు నన్ను చూస్తున్నాయి. హల్లెలూయా. చప్పట్లు కొట్టండి అంతా. జోసెఫ్, డోంట్ వరీ జోసెఫ్, ఎవ్వరు చూడటంలే, రా అంటూ ఉన్నది పోతీఫర్ భార్య. ఎవ్వరు లేరు చూడు, ఎవరు చూడటంలే, మన ఇద్దరమే ఉన్నాం, రా అంటా ఉంటే యోసేపు అంటున్నాడు, మనమిద్దరము లేమిక్కడ, ఇంకొక అదృశ్యమైన వ్యక్తి ఉన్నాడు. చప్పట్లు కొట్టండి గట్టిగా. ఎవరు అదృశ్యమైన వ్యక్తి? పరలోకం నుంచి నన్ను చూస్తున్న సజీవుడైన దేవుడు. గట్టిగా చప్పట్లు కొడదాం. చూడండి, ఎప్పుడైతే ఆ నిర్ణయం తీసుకున్నాడో యోసేపు మీద నిందపడ్డది, తాను కారాగృహంలోకి వెళ్ళిపోయినాడు. హల్లెలూయా. ప్రియ యవ్వన బిడ్డలారా, దానియేలుకి ఆలోచన మార్చటానికి అపవాది దెబ్బ కొడితే విజయం పొందుకున్నాడు. ఆమేన్. సంసోను మీదకి అదే టెంప్టేషన్ వచ్చినప్పుడు సంసోను ఓడిపోయినాడు. యోసేపు మీదకి అదే టెంప్టేషన్ వచ్చినప్పుడు యోసేపు తన తలంపులను కాపాడుకున్నాడు. జాగ్రత్తగా వినండి బిడ్డ. ఇక హల్లెలూయా, హల్లెలూయా. క్రీస్తుని అంగీకరించినము, మేము ఒక పంజరంలో నుంచి విడుదల పొందుకొని మేము మందిరానికి వెళ్తూ కోయర్లో పాటలు పాడేవారము, బాప్తిజం తీసుకుందామని మీరు అనుకుంటున్నారు. కానీ మీకు తెలియదు, మీరు ఇంకొక పంజరంలో అపవాది మిమ్మల్ని బానిస చేసేసిన. ఏ పంజరము తెలుసా? ఎవ్వరూ చూడటం లేదు కదా అని రహస్యంగా పాపములోకి మిమ్మల్ని తీసుకొని వెళ్ళిన పంజరం. ఏ పంజరము చెప్పండి? యోసేపు ఏమంటున్నాడు? ఎవ్వరు చూడటం లేదు అనకు మేడం, ప్లీజ్. హల్లెలూయా. కానీ ఎవ్వరు చూడకపోయినా పరలోకం నుంచి నా దేవుడు చూస్తున్నాడు మేడం అన్నాడు జోసెఫ్. మన జీవితంలో పోతీఫర్ లాంటి శోధనలు మన ముందు నిలబడ్డాయి. గట్టిగా చప్పట్లు కొడదాం. ఆ శోధనలు వచ్చినప్పుడు నీవు ఆ శోధనలకు లొంగిపోతున్నావు ప్రతిరోజు. జాగ్రత్త. క్యాన్సర్ పెద్ద రోగం కాదు, ఎయిడ్స్ పెద్ద రోగం కాదు, నీ కిడ్నీలు మృతతుల్యం అయిపోవటం పెద్ద రోగం కాదు. అన్నిటికంటే పెద్ద రోగం ఏంటిదో తెలుసా? నీ తలంపులు మారటమే పెద్ద రోగం. అర్థమవుతుందా?
క్యాన్సర్తో పరలోకానికి వెళ్తావు, ఎయిడ్స్తో పరలోకానికి వెళ్తావు, కిడ్నీ ఫెయిల్యూర్ అయితే పరలోకానికి వెళ్తావు. నీ తలంపులు మారినాయి అనుకో, నువ్వు నిత్య నరకంలోకి వెళ్ళిపోతావు. ఇప్పుడు మనకి తలంపులు మారాలని ఉన్నదా, స్వస్థత పొందాలని ఉన్నదా? క్యాన్సర్ కావాలా? హల్లెలూయా. ఈరోజు మీ తలంపులు మారిపోవాలి. గట్టిగా చప్పట్లు కొడదాం. రహస్యంగా మీరు చేసే ప్రతి పనులని దేవుడు చూస్తుంటాడు. బిడ్డ జాగ్రత్తగా ఉండండి. ఈరోజు దాకా మీరు కాలేజ్కి వెళ్తున్నారు, స్కూల్కి వెళ్తున్నారు, మార్కెట్కి వెళ్తున్నారు, డ్యూటీస్కి వెళ్తున్నారు. ఈరోజు 2017లో మీరు ఒక నిర్ణయానికి రావాలి, ఒక కమిట్మెంట్ తీసుకోవాలి. ఏంటిదంటే, మిమ్మల్ని ఎవరు చూసినా చూడకపోయినా 2 కళ్ళు మిమ్మల్ని చూస్తున్నాయి. చప్పట్లు కొట్టాడు. ఈ రోజు నుంచి ఒకటి, మిమ్మల్ని ఎవరు చూసినా చూడకపోయినా ఎవరు చూస్తున్నారు మిమ్మల్ని? రెండోదిగా, సినిమాలు సీరియళ్ళు మీరు చూస్తున్నారు. చూస్తున్నప్పుడు ఒక యవ్వనస్తురాలు కనబడ్డది టీవీలో. కనబడగానే సడన్ గా పాపం చేసినావు. కానీ ఒక విషయం తెలుసా? ఆ యవ్వనస్తురాలు ఒక తల్లికి బిడ్డ. అవునా? ఆ యవ్వనస్తురాలు ఒక వ్యక్తికి భార్య. ఆ యవ్వనస్తురాలు ఒక పిల్లలకి తల్లి. అవునా? నీవు ఆ యవ్వనస్తురాల్ని చూస్తుంటే నీ చెల్లని వెనకాల ఒక వ్యక్తి చూస్తాడు. జాగ్రత్త. యవ్వనస్తుని చూసినావు, యవ్వనస్తురాల్ని నువ్వు ఏ కామపు చూపుతో చూస్తావో నీకున్న చెల్లని ఒక వ్యక్తి కామపు చూపుతో చూస్తాడు. ఆ యవ్వనస్తురాల్ని చూసినావా, ఆమె పిల్లలకు ఒక తల్లి కాబట్టి నీ తల్లిని ఒక వ్యక్తి కామపు చూపుతో చూస్తాడు. ఆ యవ్వనస్తురాల్ని చూసినావా, ఆమె ఒక వ్యక్తికి భార్య కాబట్టి కామపు చూపుతో చూస్తే నీ భార్యని ఒక వ్యక్తి కామపు చూపుతో చూస్తాడు. హల్లెలూయా. యవనస్తుడిని చూస్తున్నావా నువ్వు? ఆ యవనస్తుడు ఒక తండ్రికి కొడుకు, ఒక యవనస్తురాలకి భార్య, భర్త, పిల్లలకి తండ్రి. నీవు ఆ యవనస్తుడిని చూస్తుంటే నువ్వు ఏ ఆలోచనతో చూస్తావో మీ అన్నని కానీ మీ తమ్ముడిని కానీ వెనకాల ఇంకొక లేడీ అట్లనే చూస్తుంది. హల్లెలూయా. మీ తండ్రిని అదే విధంగా చూస్తారు. రోడ్డు మీద వెళ్తా ఉంటావు, వాల్ పోస్టర్ కనబడుతుంది, ఒక యంగ్ గర్ల్ది, యంగ్ బాయ్ది వాల్ పోస్టర్ కనబడతావు. చాలాసార్లు బండి మీద వెళ్తూ చూస్తున్నావేమో, కానీ ఈ రోజు నుంచి చూస్తావా? ఇక చెప్పండి, చేయి పైకెత్తి చూడవు. హల్లెలూయా. మీ జీవితంలో ఎందుకు ఫెయిల్యూర్స్ తెలుసా? అట్లాంటి చూసి మీ ఆలోచన మారింది, మీ గమ్యాన్ని దూరం చేసింది సాతాను. కానీ ఈ రోజు నుంచి నువ్వు ఆ విధంగా చూడవు, నీ తలంపులు పరిశుద్ధపరచబడతాయి. యోసేపు అన్నాడు, నో మేడం, ఎవరు లేకపోవచ్చు, నా దేవుడు నన్ను చూస్తున్నాడు. హల్లెలూయా. యోసేపు ఏ దృష్టిలో చూసినాడంటే ఆ మేడంని తన తల్లి దృష్టిలో చూసినాడు. చప్పట్లు కొట్టండి. తన చెల్లి దృష్టిలో చూసినాడు. అందుకనే నో మేడం, ఐఎమ్ వెరీ సారీ అన్నాడు. యవ్వన బిడ్డలారా, నా ప్రార్థన గదిలో బిడ్డ ప్రభు ఇచ్చిన ప్రత్యక్షత ఏమన్నాడంటే, ఈ సంవత్సరంలో ప్రతి సభలలో నువ్వు యవ్వన కూడిక పెట్టాలా. యవ్వన కూడికలో నేను ఏ ప్రత్యక్షత అయితే నీకు ఇచ్చినానో ఆ యవ్వన బిడ్డలందరికీ నువ్వు షేర్ చేసుకోవాలి. హల్లెలూయా. ఎందుకంటే యవ్వన బిడ్డలందరూ మారు మనసు పొంది బాప్తిజం తీసుకున్నామని ఒక పంజరములో నుంచి బయటకు వచ్చినారు. అపవాది గుడ్డితనంలోకి, యుగ సంబంధమైన దేవత ఇట్లాంటి గుడ్డి భ్రమలోకి తీసుకొని వెళ్ళి ఇంకొక పంజరంలో నింపేసింది. వాళ్ళ తలంపులని, ఆలోచనలు అంతా కూడా కల్మషం చేసేస్తున్నది. కానీ ఈ ప్రత్యక్షత చెప్పి వాళ్ళ తలంపులు మారిపోయి పరిశుద్ధపరచబడాలా. నెక్స్ట్ జనరేషన్ మీరు తగలబెట్టాలా. మేము ఇట్లనే కూర్చున్నాం, మీరు కొట్టినట్లే చప్పట్లు కొట్టినాం, ఆ మాటలు విన్నాం, మా జీవితాన్ని మార్చుకున్నాం. ఈరోజు దేవుడు మమ్మల్ని స్టేజ్ ఎక్కించినాడు. ఈరోజు మీరు కూడా మేము కూర్చున్న స్థానంలో కూర్చున్నారు.
మీరు అనుకున్నారు నేనేంటిది, నా లైఫ్ ఏంటిది, నేను అంత గొప్పవాడిని అవుతానా? దీంట్లో కొంతమంది ప్రవక్తలు ఉన్నారు. దీంట్లో మంచి మంచి సేవకురాండ్లు ఉన్నారు ఇక్కడ. దీంట్లో అది జరగాలంటే మన మైండ్ మారిపోదాం ఇక్కడ. హల్లెలూయా. ఈరోజు మార్చేద్దాం. ఈ రోజు నుంచి సినిమాలు చూస్తామా, ఇక సీరియళ్ళు చూస్తామా, ఇక వాల్ పోస్టర్లు చూస్తామా? హల్లెలూయా. ఎందుకు చూడం? ఎవరిని చూస్తున్నావు? అంతే. హల్లెలూయా. రెండోదిగా మన బాహ్య స్థితి కూడా పరిశుద్ధంగా కాపాడుకుందాం. ఎవ్వరు మనల్ని బట్టి పాపంలో పడిపోవద్దు. మనలో ఉన్న యేసయ్యను మాత్రమే చూడాలా. ఎందుకు ఏడుస్తున్నావు పాప? ఈరోజు ఏం చేస్తున్నావు చెప్పు తల్లి. నీ హృదయాన్ని ఏసేకిస్తున్నావు ఈరోజు. ఇన్ని రోజులు లేదు. ఇన్ని రోజులు లేడా నీ హృదయంలో? నేను నమ్మలేదు అసలు. ఈ రోజు నమ్మకంగా జీవించాలి దేవుని సాక్షి. ఎందుకు ఏడుస్తున్నావు అమ్మా? ఎవరు కావాలి నీకు? నా యేసయ్య కావాలి. నాతోనే ఉంటా నా జీవితకాలం అంతయు. ఇన్ని రోజులు లేడా? ఇవ్వలేదా హృదయాన్ని? ఈ లోకపరంగా పాపంలో పడిపోయి ఉన్నారు. ఈరోజు పూర్తిగా మరి ఇస్తున్నావా? అవును. ఎందుకు ఏడుస్తున్నావు పాప? ఎవరు కావాలి నీకు? ఇన్ని రోజులు లేడా మరి? లేడు. ఈరోజు నీ హృదయాన్ని ఇస్తున్నా పూర్తిగా. ఎందుకు ఏడుస్తున్నావు అమ్మా? ఎవరు కావాలి నీకు? యేసయ్య కావాలి. ఇన్ని రోజులు లేడా? కానీ నేను ఎన్నిసార్లు పడిపోయినా వెళ్ళలేదు. తీసుకోండి ఒక్కొక్కరు. ఎందుకు ఏడుస్తున్నావు తల్లి? నేను దేవుని సన్నిధికి దూరంగా ఉండి దేవునితో నేను మాట్లాడలేదు. దేవునికి దూరంగా ఉన్నావు. ఇప్పుడు దగ్గర అయిపోయావు మరి? దగ్గర అయిపోయి. ఇప్పుడు నీ హృదయాన్ని ఇచ్చావా? నీ హృదయాన్ని ఇస్తున్నావా తల్లి? ఇన్ని రోజులు లేడమ్మా యేసయ్య నీ జీవితంలో? అని ఇవ్వలే పూర్తిగా. ఈరోజు సమర్పించుకుంటున్నా. ఎందుకు ఏడుస్తున్నావు? నేను మారాను అనుకున్నాను, కానీ ఒక పంజరంలోనే ఉండిపోయాను. ఇప్పుడు అయ్యగారు చెప్పిన వాక్యం ద్వారా రెండో పంజరం నుంచి విడుదల పొందినట్లు విడుదల పొందావు. ఎందుకు ఏడుస్తున్నావు నాన్న? ఎన్ని రోజులు నేను జీవించలే, కానీ యేసయ్య నాలో లేనట్టుగానే ఉంది. ఇన్ని రోజులు జీవించిన వాడిని వ్యర్థం అయిపోయాను నేను తెలుసుకున్నాను. ఎందుకు ఏడుస్తున్నావు నాన్న? ఎన్ని రోజులు లేడా? తెలుసుకోలేదు. నీ వయసు ఎంత? 14 years. 14 years. చూడండి, 14 సంవత్సరాలు చిన్న పిల్లవాడు. తన జీవితంలో ఈరోజు యేసయ్య కావాలట. ఇన్ని రోజులు నేను యేసయ్యని తెలుసుకోలేదు. యవనస్తుల కొడుకులో యేసయ్యని తెలుసుకున్నాను. యేసయ్య అనేక మంది యేసయ్యకి నేను మోసం చేశాను. నా చూపుదారం మోసం చేశాను యేసయ్యకి, నా తలంపుదారం మోసం చేశాను యేసయ్యకి. ఇప్పుడు నన్ను క్షమించిన యేసయ్యకి నా హృదయాన్ని అర్పిస్తాను. ఇప్పుడు యేసయ్య టీవీ ప్రోగ్రామ్ చూస్తున్న యూత్ ఇక్కడ నిలబడిన వారు, యవ్వన బిడ్డలారా, మీ యవ్వన భవిష్యత్తుని పాడు చేసుకోకండి. ఈ రోజు నుండి ఈ టీవీ ప్రోగ్రామ్ చూసి మెసేజ్ విన్న నువ్వు నీ యవ్వన భవిష్యత్తుని ప్రభువుకి సమర్పించుకో. ఆయన చేతిలోకి వచ్చాయి. ఇక్కడ ఎంతమంది ఏడుస్తూ పశ్చాత్తాపడుతున్నారో నువ్వు చూస్తున్నావు. నీ జీవితం కూడా ఈ నూతన సంవత్సరంలో ప్రభువుకి సమీపంగా సమర్పించుకో. ప్రార్థన చేయబోతున్నాం. తండ్రి నీకు స్తోత్రం అయ్యా. బైబిల్ గ్రంథంలో ఎంతో మందిని మా ముందు పెట్టావు. మా జీవితాలు యవ్వన దశలో నీ కొరకు ప్రతిష్టార్పణంగా ప్రతిష్ఠించుకునే కృప టీవీ ప్రోగ్రాం చూస్తున్న బిడ్డలకి ఇక్కడ నిలబడిన వారికి దయచేయండి అయ్యా. చూపులు, తలంపులు, ఆలోచనలు నాయన గత దినాలు, సంవత్సరాలు ఏ విధంగా ఉన్నా ఈ నూతన సంవత్సరంలో నాయన ఈ బిడ్డలు ఒక నూతన అనుభవంతో వెళ్ళాలి తండ్రి. స్తోత్రం. టీవీ ప్రోగ్రాం చూస్తున్న ప్రతి యవ్వన బిడ్డని, ప్రతి యవ్వనస్తుని హృదయాన్ని మీరు తాకండి నాయన. మీ కొరకు వెలిగించండి తండ్రి. స్తోత్రం. పాపంపై జయమియండి ప్రభా. నీ కొరకు మంచి జీవితం జీవించినట్లు నిన్ను పోలి నడుచుకునే కృపను అనుగ్రహించమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. 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 అసలు ఇంతకు ముందు ఎన్నిసార్లు దేవుని నమ్ముకున్నా అసలు పాపము
పాపం చేస్తూనే వచ్చాము. కానీ ఇక్కడికి వచ్చాక ఈ వాక్యం విన్నాక, ఈ మెసేజ్ విన్నాక ఇంకెప్పుడు కూడా జీవితంలో పాపం చేయకూడదు, యేసయ్యతోనే ఉండాలి, యేసులా జీవించాలని అనుకుంటున్నాం. ఇలాంటి యవనస్తులు చాలామంది మా ద్వారా కూడా మండబడాలని ఇంకా మేము యేసులో ప్రేయర్ చేయాలి అనుకుంటున్నాం. నేను ఇదివరకు చాలా పాపం చేసిన. ఈ సభలలో నాకు చాలా ఉజ్జింపజేసింది. నా కళ్ళల్లో నుంచి నేను అందరినీ తల్లిదండ్రులాగా చూడాలని నేను ఆశిస్తున్నాను. అయ్యగారు చెప్పినప్పుడు నాకు చాలా కన్నీటితో అయింది. నాకేం మాట్లాడాలి అర్థమైతలేదు. దేవుడు నన్ను ముట్టి నన్ను మార్చిండని నమ్ముచున్నాను. అందరు యవనస్తులు ఎంతో పాపంతో విడిచిపెట్టాలని కోరుకుంటున్నాను. యవన జీవితంలో నేను ఎలా జీవించాలో బాగా నేర్చుకున్నాను. ఖచ్చితంగా ప్రతి యవనస్తుడు అందరూ మారి ప్రభు రాజ్యంను కట్టాలని నమ్మాను. ఇలాంటి మీటింగ్స్ నా లైఫ్లో ఫస్ట్ టైం. జైరాబాద్ పట్టణం అంతా యూత్ మొత్తము మారాలని, డాడీ మమ్మీని ఇంకా దేవుడు బలంగా వాడుకోవాలని కోరుకుంటున్నాను. ఇక్కడ జైరాబాద్లో మొట్టమొదటిగా యూత్ ఇంత ఎత్తున రావడం ఇదే మొదటిసారి. మరి మమ్మీ డాడీ వల్ల ఇంతమంది మారడం, మారు మనసు రక్షణ పొందడం, ఇది కేవలం దేవుని కార్యము. అంకుల్ వాక్యం చెప్తుంటే ఇంకా వినాలనిపిస్తుంది. హృదయాలు ఇంకా దేవునికి అర్పించాలని చాలా ఆశగా ఉంది. అంకుల్ వాళ్ళ ఆశీర్వాదాలు చేస్తుంటే చూడడానికి ఇంకా ఇక్కడే కూర్చొని ఇంకా విందామన్న వాక్యం ఇంకా ఎక్స్ట్రా చెప్పాలని ఇక్కడే ఉండాలనిపిస్తుంది. చాలా థ్యాంక్స్ అంకుల్. దేవునికి మహిమకరంగా జరిగినటువంటి ఈ యూత్ మీటింగ్స్ మా జీవితాలకు ఎంతగానో మార్చమని మేము నమ్ముతున్నాము. ఇప్పటివరకు ఇట్లాంటి మీటింగ్స్ కూడా ఎప్పుడు చూడలేదు. ఇక్కడ వచ్చి మేము ప్రేయర్ మీటింగ్లో పాల్గొన్న వెంటనే మాకు ఓ రకం లాంటి మా జీవితాలు ఇవి మార్చుకోవడానికి ఎంతగానో ఉపయోగం ఉన్నాయని మేము నమ్ముతున్నాము. ఈరోజు దేవుడు మాకు అద్భుత రీతిగా అందరితో మాట్లాడిండు. యవనస్తులు ఎటువంటి శాపంలో ఉన్నారనేది బ్రదర్ ద్వారా మాకు దేవుడు మాట్లాడిండు. మేము ఉద్యోగం నుండి అధిక ఉద్యోగంలోనికి మమ్మల్ని దేవుడు నడిపించిండు. ఈరోజు అనేకమైన యవనస్తులు కన్నీటితో మొరపెట్టి వాళ్ళ హృదయంలో దేవునికి ఇచ్చి అనేకులు మారుమనసులోనికి నడిపించిండు. ఇటు కృపను చూపినందుకు దేవునికి మహిమ కలుగునుగాక. నాకు 3 నెలల నుంచి ఎక్కువ వాంతింగ్స్ అవుతుండే. ప్రతి నెల 4 సార్లు హాస్పిటల్ వెళ్ళేవాడిని. హాస్పిటల్ వెళ్ళిన గీతకల్లా డాక్టర్స్ బీపీ తక్కువ అవుతుంది, నీకు ఎందుకు అలా అవుతుందో తెలియదు, నీ కడుపులో ఇన్ఫెక్షన్ అయిందేమో అందుకే నీకు వాంతింగ్స్ అలా అవుతున్నాయి అని చెప్పాను. మా అమ్మ వీట చాలా బాధపడేది. నవంబర్ 14 రోజు డ్యూటీ బంద్ చేసి ఇంటికి వచ్చేసాను. ఇంటికి వచ్చేసి టీవీ ఆన్ చేయగానే మేడం గారు వాక్యం వింటుంది. వాక్యం చెప్పేటప్పుడు ఇట్లా ప్రామిస్ ల్యాండ్కి ఇచ్చే వాళ్ళని చూసి నేను వీట ఇవ్వాలి, సాక్ష్యం చెప్పాలి అనుకున్నాను. ఎప్పుడైతే అనుకున్నాను అప్పటి నుంచి వాంతింగ్స్ బంద్ అయినాయి, అన్నీ మంచిగా ఉన్నాను. బెల్లంపల్లి వెళ్ళి 2000 ప్రామిస్ ల్యాండ్కి చేశాను. చూడండి, స్వస్థత అనేది ఆయన నమ్మకంగా ఇచ్చిన ద్వారా దేవుడు ప్రభు చేశాడు. ఎందుకంటే తను చెప్తున్నాడు కదా, తన తీర్మానం తీసుకున్న ఇతరుల సాక్ష్యాలు వింటూ నేను కూడా ఇస్తానని. ఎప్పుడైతే తీర్మానం తీసుకుని దేవునికి ఇస్తాననుకున్నాడో వెంటనే స్వస్థత జరిగింది, ఇమీడియట్గా ఇచ్చాడు. ఎప్పుడైతే నేను వాగ్దాన భూమికి మరి కానుక ఇచ్చినానో, మరి ప్లాట్ విషయంలో నేను ఏదైతే తీసుకోవాలని అనుకున్నానో ఎన్నో ఇబ్బందులు మరి ఆటంకాలు వచ్చాను. నేను ఎప్పుడైతే నేను దేవునికి ఇచ్చినానో ఆ యొక్క ఇబ్బందులు ఆటంకాలు అన్నీ కూడా తొలగించి ఆ యొక్క ప్లాటు నాకు సొంతం కావడానికి కృప చూపెట్టినాడు. ఆ దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. ప్రైజ్ అలాడ్. విన్నారు కదా, స్పాన్సర్ చేశాక కొన్ని రోజులు అయిపోతుంది, ఆ ల్యాండ్ పని ఆగిపోయి అద్భుతంగా దేవుడు వారికి సొంతం చేశాడు, రిజిస్ట్రేషన్ చేయించాడు. ఆయన భూమికి ఇచ్చేవారిని నీకంటూ సొంత ఇంటిని భూమిని ఇస్తాడు. బెల్లంపల్లిలో 50 days ఫాస్టింగ్ ఉన్నప్పుడు డాడీ అక్కడ వచ్చిన మమ్మీ అయితే అక్కడ స్పాన్సర్ చేసిన. నాకు 10 years నుండి డస్ట్ అలర్జీ ఉండే. ఆ డస్ట్ అలర్జీ నుండి దేవుడు సంపూర్ణమైన విడుదలను దయచేసాడు. దాని తర్వాత నేను స్పాన్సర్ చేసిన దానికన్నా రెట్టింపు దేవుడు నాకు మళ్ళీ ఇచ్చాడు. ప్రైజ్ లార్డ్. గట్టిగా చప్పట్లు కొడదాం. తను చెప్తున్నాడు కదా, 10 సంవత్సరాల డస్ట్ అలర్జీ, అక్కడికి వచ్చి స్పాన్సర్ చేసిన తర్వాత వెంటనే ప్రభు స్వస్థపరిచాడు. అంతకంటే 7 ఇచ్చాడట ఆయనకి. ఈ రాత్రి నిజంగా ఆర్థికంగా అప్పుల్లో, ఇరుకుల్లో, ఇబ్బందుల్లో, ఏ బంధకాల్లో, ఏ వ్యాధులతో మీరున్నా, ఈ కుమారుడు చెప్పాడు, మీ ఊరు మీ పట్టణానికి సంబంధించిన వ్యక్తే. ఈ రాత్రి నువ్వు దేవునికి ఇవ్వు, ఖచ్చితంగా ప్రభు నేను స్వస్థపరుస్తాడు. రెండోదిగా నీ జీవితంలో ఇంతవరకు చూడని ఆర్థికమైన దీవెనలు మీరు అనుభవిస్తారు. Spirit of God, move!
కాకినాడలో చాలా మీటింగ్లు జరిగాయి, కానీ పోస్టర్ స్టేజ్ వెనక్కేసి ఎంత జనం రాని ఇదే పోస్టర్ ఏమో, ఈ గ్రౌండ్లో ఎంత జనం మేము ఎప్పుడు చూడలేదు. సముద్రం కంటే లోతైనది, ఆకాశం కంటే ఎత్తైనది, మరణము కంటే బలమైనది క్రీస్తు ప్రేమ. ఈ నెల 27, 28, 29, 30 తేదీల్లో గుంటూరు జిల్లా నరసరావుపేటలో కల్వరి ఉజ్జీవ సువార్త మహాసభలు జరగబోతున్నాయి. మాతో పాటు పరిశుద్ధాత్మ దేవుడు అడుగు పెట్టబోతున్నాడు. కుంటివారు నడవబోతున్నారు, గుడ్డివారు చూడబోతున్నారు, మూగవారు మాట్లాడబోతున్నారు, అంగహీనులు గంతులు వేయబోతున్నారు, ఆత్మీకంగా చచ్చిన వారు దేవుడు లేపబోతున్నాడు. సేవకులారా, సంఘాలారా, సార్వత్రిక సంఘమా, ఇదే మా ప్రత్యేకమైన ఆహ్వానం. త్రాగుబోతుల విడుదల, దురాత్మలు పట్టిన వాళ్ళ విడుదల, ఇవన్నీ చూసి చాలా అద్భుతంగా ఉంది. ఇలాంటి ప్రసంగాలు లేదా ఇటువంటి కోటాలు ఎప్పుడు జరగలేదు, మేము చూడలేదు కూడా. మేము అనుకున్న దాని మీద కన్నా చాలా ఎక్కువగా, చాలా బాగా ఆత్మీయంగా కూడా ఉంది. సూపర్ జరిగింది.